అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. నిన్నటి నుంచి కొంతమంది సోషల్ మీడియాలో తెగ క్వశ్చన్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందన కార్యక్రమం ఎందుకు నిర్వహించలేదు? జెండాను ఎందుకు ఎగరేయలేదు? నిన్న స్వాతంత్ర దినోత్సవం కదా, ఆగస్టు 15 అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద పర్వదినం. స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ జెండాని గౌరవించుకుంటారు. గతంలో వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా ఒకసారి స్మరించుకుంటారు. కానీ అలాంటి కార్యక్రమం కూడా నిర్వహించలేదంటే, పైగా ఈయనేంది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఒకవేళ ప్రజలు ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే మనం పరిగణించాలి. మరి ఆయన తాడేపల్లి కొంపలో చేసుకోవచ్చు, లేదా బెంగళూరులో ఉంటే బెంగళూరులో చేసుకోవచ్చు, లేదా పులివెందుల్లో ఉంటే పులివెందుల్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకు నిర్వహించలేదు అని అంటే, మీకు కొంత చరిత్ర చెప్పాలి. ఈ చరిత్ర అంతా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుద్ది. దాదాపుగా 1.5 గంట నుంచి 2 గంటలు రావచ్చు. మీకు తెలుసుకోవాలని ఆసక్తి కానుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఎలా రెడ్డి అయ్యాడు, ఎలా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, ఇదంతా కూడా మీకు పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరణ ఎందుకు చేయలేదు, జెండాకి గౌరవించలేదు ఎందుకు నేనంటే, వాళ్ళ చరిత్ర. వీళ్ళని ఏమంటారంటే పాలిగాళ్ళు అంటారు. మొట్టమొదటగా రాజుల పరిపాలనా కాలంలో ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే పాలిగాళ్ళని నియమించుకునేవాళ్ళు. ఈ పాలిగాళ్ళ యొక్క విధి ఏంటంటే, పేద ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటం, ముక్కు విండి పన్నులు వసూలు చేయటం. ఎవరైనా ఒంటరి మహిళలు, దిక్కులేని మహిళలు ఉంటే వాళ్ళ మీద వీళ్ళ దాష్టీకం ప్రదర్శించడం. ఎవరన్నా పెద్ద పెద్ద ఆసాములు, బడా ఆసాములు ఏదైనా డబ్బు కూడబెట్టుకుంటారు, ఇళ్లలోనే కింద గుంటలు తవ్వి దాచిపెట్టుకొని వాళ్లే కాపలా ఉండేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద దాడి చేయటం, ఆ సంపద అంతా దోచుకొని వెళ్ళటం. అంటే పక్క రాజ్యాల్లో కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. వీళ్ళకి బాగా తర్ఫీదు ఇచ్చేవాళ్ళు రాజులు. వీళ్ళకి బాగా తర్ఫీదు ఇచ్చి ఎలా దోచుకోవాలి, ఎలా కొల్లగొట్టాలి, ఎలా పేద ప్రజలు ముక్కు పిండి వసూలు చేయాలి, ఇలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కొంత ప్రత్యేక వస్తువులు కూడా కల్పించేవాళ్ళు. వాళ్ళు ఏ కొట్టుకెళ్ళనివ్వండి, ఏ మద్యం అంటే అప్పుడు కూడా ఉండేది కదా సురాపానం అని, అది వాళ్ళు ఎక్కడికైనా పోనండి, లేదా వాడు పోతా ఉంటే ఏదన్నా ఒక ఇంట్లో ఒక పొట్టేలో, మేకపిల్లో, లేకపోతే ఒక పంది పిల్లో కనపడింది అనుకోండి, దాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళేవాడు. ఎందుకని? రాజుల యొక్క అభయహస్తం వీళ్ళకు ఉండేదనమాట. అందుకే వీళ్ళని చూస్తే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవాళ్ళు. ఆ సంస్కృతే బ్రిటిష్ వాళ్ళ దాకా వచ్చింది. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఈ పాలిగాళ్ళు చేరిపోయారు. ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ప్రజల మీద పన్నులు వేశారో ఆ పన్నులు వసూలు చేయమని వీళ్ళకి పురమాయించేవాళ్ళు. ఎవరైనా పన్ను కట్టకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకురమ్మనేవాళ్ళు. ఎవరికన్నా శిక్షలు విధించాలంటే వీళ్ళ ద్వారా శిక్షలు విధించేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వీళ్ళది. వీళ్ళకి ఈ దేశం పట్ల కానీ, ఈ దేశ ప్రజల పట్ల కానీ, పేద ప్రజల పట్ల కానీ ఎలాంటి మమకారం ఉండదు, ప్రేమ ఉండదు. కేవలం ఏంటంటే దోపిడీ చేయాలి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేసుకోవాలి. మీకు స్పష్టంగా చెప్తున్నాను, మీరు కూడా దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి 13 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా సరే భారత్ మాతాకి జై అన్నాడా? జై ఆంధ్ర అన్నాడా? జై తెలంగాణ అన్నాడా? నేను ఆంధ్ర వాడిని కావచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు నా సోదరులే, నా ప్రాణమిత్రులే, వాళ్ళ బిడ్డనే నేను కూడా. జై తెలంగాణ అని తప్పకుండా అంట. తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళాలి అంట. అదేవిధంగా తమిళనాడు అభివృద్ధి కావాలంటాను, కర్ణాటక అభివృద్ధి కావాలంటాను, నా దేశం ప్రపంచ పటంలో నెంబర్ 1 కావాలంటాను. ఇలాంటి భావజాలం ఎప్పుడన్నా మీరు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏ రోజన్నా చూసారా? అలాంటివి ఏమీ ఉండవు. చివరాఖరికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం ఒకటి ఉండేది. అది ఎప్పుడో పురాతన కాలంలో పెద్దలు అక్కడ ప్రతిష్ఠిస్తే అమ్మ చేతిలో జాతీయ జెండా ఉంటుంది. దాన్ని కూడా చూడలేక జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని పెకిలించి పక్కన పడేశారు. మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగి అక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రజల మీద కానీ, ఈ దేశం మీద కానీ ఎలాంటి ప్రేమ అభిమానాలు ఉండవు.
ఇప్పుడు దేశానికి సంబంధించి చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ మధ్య ట్రంప్ కొంత కిండల్ చేశాడు, ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోండి. ఆ సందర్భంలో కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ సందర్భంలో కానీ, పెహల్గామ్ ఉగ్రవాద దాడి సందర్భంలో కానీ, జగన్మోహన్ రెడ్డి ఏనాడన్నా సరే దేశ ప్రజలను ఉద్దేశించి కానీ, భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ పబ్లిక్ మీటింగ్లో ఎక్కడన్నా మాట్లాడా? సమస్య లేదు, మాట్లాడని కూడా మాట్లాడరు. ఏదో 4 ట్వీట్లు వేస్తాడు. ఆయన వేసే ట్వీట్లు కాదు, అక్కడ పనిచేసే పిల్లలు ఎవరన్నా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ పోస్టు ఈ పోస్టు, ఆడేం మాట్లాడాడు ఈడేం మాట్లాడాడు చూసుకొని ఆ ట్వీట్ ఏదో వేయాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా దేశ ప్రజలను ఉద్దేశించి కానీ, పెహల్గాం దాడి గురించి కానీ ఏమీ మాట్లాడాడు. ఆ సందర్భంగా ఒక సైనికుడు చనిపోతే ఆయన అక్కడికి వెళ్ళింది కూడా రాజకీయం కోసమే. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల మీద మమకారం ఉండదు. గత 5 ఏళ్లలో ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. ప్రజల హక్కులు, వాక్ స్వాతంత్రం, ఒక బ్రిటిష్ పరిపాలననే ఆయన మళ్ళీ చూపించాడు మనకి. ఆడెవడో కిమ్ అంటుంటాడు, ఆ కిమ్ పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనకి చూపించారనమాట. దయచేసి ఏంటంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మీరు అవగాహన చేసుకోవాలి, చదవాలి. చరిత్ర వీళ్ళేంటి, పుట్టుపూర్వత్రాలు ఏంటి అని. ఇప్పుడు కూడా చూడండి, రేపు అధికారంలోకి వస్తే రప్ప అంట, ఎవరిని బతకనివ్వరంట. ఎవరిని బతకనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని అయితే అసలుకి ఈ భూమి మీదే ఉండనేమో. వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తుంటారు రప్ప అని. ఆయన వస్తున్నా లేకపోతే ఏదైనా సభలో సమావేశాల్లో రప్ప నరికేస్తాం. ఈరోజు అమరావతిని పాడు పెట్టాలని చూసినా, పోలవరం కట్టకూడదని చూసినా వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ప్రజలు సంతోషంగా ఉండటం అసలు వీళ్ళకి ఇష్టం లేదు. ఎవరైనా ఒక రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆడి వంతుగా ఒక 4 రాళ్ళు వేస్తాడు. అది ఆ రాళ్ళు ఈకపోగా అమరావతి ప్రతిష్టనే దిగజార్చే విధంగా ఈ రోజుకి కూడా అదంతా కూడా ప్రజల సొమ్మే. పోలవరం ప్రాజెక్ట్ అయినా ప్రజల సొమ్మే. ఆయన సొంత డబ్బులేం కాదు, లేకపోతే రాజశేఖర రెడ్డో రాజారెడ్డో సంపాదించిన డబ్బులేం కాదు అవి. ఆ ప్రజల సొమ్ముని కూడా నాశనం చేసేదానికి ఇతను ప్రయత్నిస్తాడు. నిన్నటికి నిన్న మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఒక పర్వదినం ఉచిత బస్సు ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పేటీఎం కుక్కల చేత దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నారు. మీరు బస్సు ఎక్కారంటే ఇక్కడ టికెట్ తీసుకుంటారు, కేవలం పల్లె వెలుగు బస్సుల్లోనే ఎక్కండి, ఎక్స్ప్రెస్లో ఎక్కొద్దు, మీ జిల్లా పరిధిలోనే తిరగండి. అంటే ఎందుకని? ప్రజలు సంతోషపడటం, ప్రజలు స్వేచ్ఛగా ఉండటం, వాళ్ళు ఆనందంగా ఉండటం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. ప్రజలు సర్వనాశనం అయిపోవాలి. ఈరోజు ఆ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు. వీళ్ళు బాగుపడితే కనీసం వీళ్ళకి ఒక 50 రూపాయల ప్రయోజనం కలిగినా జగన్మోహన్ రెడ్డి ఓర్చుకునే ప్రసక్తే ఉండదు. అందుకనే నిన్న ఆయన జెండా వందనం చేయలేదు, ఆయన జెండా ఎగరవేయలేదన్న అనుమానం కూడా నాకుంది. దయచేసి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలిగాడు మళ్ళీ కానీ రాజకీయాల్లో, అంటే ఇప్పుడైతే నాకు తెలిసి లేదు, ఆ అవకాశం అయితే లేదు. మళ్ళీ కానీ మీరు అతను చెప్పే అబద్ధాలని నమ్మి కానీ అధికారాన్ని ఇస్తే మీరు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.